మాజీ మేయర్, తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోధైర్యం, ప్రతిపక్షంలో అయినా అధికారంలో అయినా పార్టీకి నిబద్ధత గల నాయకుడు, తెలుగుదేశం పార్టీ యావత్తు జిల్లా మొత్తం, నెల్లూరు జిల్లా మొత్తం కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇచ్చేటువంటి నాయకుడు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి జన్మదినం ఈరోజు. వారి నివాసంలో ఈరోజు జిల్లా నలుమూల నుంచి ఆయన శుభాకాంక్షలు తెలియపరిచేందుకు పెద్ద ఎత్తున ఈరోజు జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. నాయకుడు అంటే ఎలా ఉండాలి? అబ్దుల్ అజీజ్ లాగా ఉండాలి. కార్యకర్తల పట్ల అంకిత భావం, కార్యకర్తలకు నేనున్నానని భరోసా, పార్టీకి నమ్మిన సిద్ధాంతాన్ని నడిచేటువంటి నాయకుడు. ఇదే కాకుండా పాలనా దక్షత, ఇచ్చినటువంటి బాధ్యతలను నిస్వార్థంగా నిష్పక్షపాతంగా నిర్వహించేటువంటి నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. గడిచిన 5 సంవత్సరాలలో మేయర్గా ఉన్నప్పుడు నెల్లూరు నగరానికి వన్నె తెచ్చినటువంటి నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. ఎక్కడ పోయినా అబ్దుల్ అజీజ్ గారి మార్క్ క్రియేట్ చేస్తారు. నగర కార్పొరేషన్ అయినా, ప్రతిపక్ష నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా అయినా, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అయినా ఆయన ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎక్కడైపోయినా ఒక మార్క్ క్రియేట్ చేస్తారు. 5 సంవత్సరాల అభివృద్ధి, నగర కార్పొరేషన్ అభివృద్ధే కాకుండా ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ మూకల దాడులతో ఎదురుటి పోరాడి కార్యకర్తలకు అండగా నిలబడిన నాయకుడు. పార్టీకి నేనున్నటువంటి ఇచ్చినటువంటి భరోసా అబ్దుల్ అజీజ్ గారికి చెల్లుతుంది. ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ముస్లిం జాతికి ఒక గర్వంగా తల ఎత్తుకునే విధంగా ఈరోజు ఆ బాధ్యత నిర్వహిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అబ్దుల్ అజీజ్ ఒక్కడే. ముస్లిం జాతి ఉన్నతి కోసం, ముస్లిం బిడ్డల భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. దాంట్లో ఏదైతే వక్ఫ్ బోర్డు 7% ఇచ్చి కలెక్షన్లు ఇచ్చేసి గమ్ముగైపోయే పరిస్థితుల్లో ఆయన చైర్మన్గా అనేక సంస్కరణలు తీసుకున్నటువంటి నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. ఆయన హయాంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు వక్ఫ్ బోర్డుని అనేక సంస్కరణలు తీర్చిదిద్దినటువంటి నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. ఈరోజు ముస్లిం బిడ్డలకు నేనున్నానని చెప్పేసి భరోసా కల్పించిన నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. కాబట్టి ఆయన సేవలు చరిత్ర గుర్తుండిపోయే విధంగా నిలబడతాయని చెప్పి ఏదైనా పదే నేను చెప్తుంటాను. ఈరోజు భారతదేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరైనా ఒక పని చేశారంటే ఆ పని అధిగమించాలంటే వారి వల్లే సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన అధిగమించాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. అలాగా ఈ యొక్క రాష్ట్రంలో, ఈ జిల్లాలో అబ్దుల్ అజీజ్ గారు చేసినటువంటి పనులు దాన్ని పోటీపడి అధిగమించాలంటే మరో అబ్దుల్ అజీజే రావాలి తప్ప మరొకరు రాబోరు అని చెప్పేసి నేను తెలియపరుస్తాను. కాబట్టి ఇంత మంచి గుణం ఉన్నటువంటి నాయకుడు, పాలనా దక్షుడు, రాబోయేటువంటి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ మనోధైర్యం కల్పించిన నాయకుడు, ఉన్నతమైన పదవులు ఆరోధించాలని, ఆయన ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి రాబోయే ఇలాంటి అనేక బర్త్డేలు సుఖ సంతోషాలతో గడపాలని చెప్పేసి మాలాంటి నాయకులకు ఆయన వెనుదండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి నివాసంలో ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొనింది. ఎందుకంటే అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు అధికారంలో ఉంటే ఎలాంటి సేవలు చేయాలా అని చెప్పి వారు నిరూపించారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన నిలబడి ఎలా పోరాటం చేసి వారి హక్కుల కోసం పోరాటాలు ఎలా చేయాలి అని చెప్పి ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. తక్కువ కాలంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి సేవలు చేసి రాష్ట్రంలోనే ఆయన ఆదర్శంగా నిలవబోతున్నారు. కాబట్టి
ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కుటుంబ సభ్యులం, తెలుగుదేశం కుటుంబ సభ్యులం అందరం ఆనందోత్సవాలతో ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకల్ని జరుపుకుంటూ వారు ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం వృద్ధిలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఈరోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన ఇంటి దగ్గర భారీగా అభిమానులు కేక్ కటింగ్ చేసి అదేవిధంగా గజమాల చాలామంది సంతోషం వ్యక్తపరుస్తున్నారు. మన అజీజ్ భాయ్ గారి గురించి చెప్పుకోవాలంటే కార్యకర్తల కోసం నిలబడే నాయకుడు. అలాంటి నాయకుడు భవిష్యత్తులో రారనుకుంటున్నాం. మన నారాయణ సార్ గారి ఎలా అయితే కష్టపడతారో ఆ విధంగా అజీజ్ భాయ్ గారు కూడా కార్యకర్తల కోసం నిలబడే నాయకుడు. మేయర్ ఉన్నప్పుడు నెల్లూరు మేయర్ ఇలా ఉండాలని చెప్పి ప్రజలకు తెలియజేసిన నాయకుడు. కుల మతాలకు అతీతంగా ఎవరికైనా పనిచేసే నాయకుడు అజీజ్ భాయ్ గారు. మన ఈ మధ్యనే రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తాలీమే హునర్ అని చెప్పి పేదలకు వక్ఫ్ బోర్డ్ తరఫున ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, జేఈ, నీట్ మొత్తం ఫ్రీగా చదివించే ఒక కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మన అజీజ్ భాయ్ గారు ముందు రోజుల్లో ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి నెల్లూరు ప్రజల తరఫున అతనికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆయురోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా నాయకుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆయన నివాసంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా ముస్లిం మైనార్టీ కార్యకర్తలు, నాయకులు జిల్లా నుంచి నాలుమూల నుంచి పెద్ద ఎత్తున భారీగా ఇక్కడ జనాలు వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం, అదేవిధంగా భారీ గజమాలతో సత్కరించడం, కేక్ కటింగ్ చేయడం చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఎందుకంటే మంచి నాయకుడిగా పేరు పొందినటువంటి ఈ నెల్లూరు నగరంలో పేరుగా ఉన్నప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయినటువంటి ఒక నాయకుడు ఈరోజు పుట్టినరోజు చేసుకుంటుంటే అందరూ చాలా సంతోషించి మరి ఆయన ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు హాజీ అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేదానికి ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి మరియు నెల్లూరు జిల్లా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అయితేనేమి రావడం జరిగింది. ఆయన్ని ఘనంగా సన్మానించి ఆయన రాబోయే రోజుల్లో కూడా ఆయన ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకుంటూ పార్టీ వైపు కూడా అనేక పదవులు పొందాలని చెప్పేసి మేమందరం కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఆయన ఏ పదవి చేసినా కానీ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచి ఆ పార్టీ కార్యకర్తలతో నేరుగా సంబంధాలు నెలకొల్పే వ్యక్తి. ఆయన మేయర్గా చేసినప్పుడు మేయర్కు వన్నె తెచ్చి ఈరోజు కూడా మేయర్ అంటే హాజీ అబ్దుల్ అజీజ్ అనే నెల్లూరు నగర ప్రజలకి గుర్తుండిపోద్ది. ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినా కానీ ఆయన చాలామంది మేయర్ అని పిలుస్తుంటారు. అయినప్పటికీ ఆయనకి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు న్యాయం చేకూరాలని స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, నగరపాలక సంస్థల ఎన్నికలైతేనేమి ఒక్కొక్క కార్యకర్తను పిలిచి కార్యకర్తకు పట్టం కట్టిన వ్యక్తి హాజీ అబ్దుల్ అజీజ్ గారు అని చెప్పేదానికి ఎలాంటి సంబంధం లేదు, సందేహం లేదు. ఆయన ప్రతి కార్యకర్తను ఒక నాయకుడిగా తయారు చేశారు. ఈరోజు నగరపాలక సంస్థలో పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారంటే అది అబ్దుల్ అజీజ్ గారి యొక్క నాయకత్వమే అని చెప్పేసి చెప్పుకునే దానికి ఎలాంటి సందేహం లేదు. అందరు కూడా మా కార్యకర్తలందరూ కూడా నాయకులై వాళ్ళు కంటెస్ట్ చేసి ఈరోజు కంటెస్ట్ చేసిన అభ్యర్థులుగా ప్రోటోకాల్ పాటిస్తున్నారంటే అది అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యకర్తలందరినీ దగ్గర తీసుకున్న నైజమేన్ అని చెప్పేదానికి ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ఆయన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత వక్ఫ్ బోర్డులో ఇప్పటి వరకు జరగని సంస్కరణలన్నీ చేస్తున్నాడు. ఇప్పటి కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లిం సామాజిక వర్గానికి, ముస్లిం సామాజిక వర్గ కుటుంబాలకి న్యాయం జరిగిన సందర్భాలు లేవు. ఒక్కడిని కూడా ఒకటో తరగతి కూడా చదివించలేదు వక్ఫ్ బోర్డు. అలాంటి వక్ఫ్ బోర్డులో ఆ వక్ఫ్ బోర్డు నుంచి ఏ విధంగా సంపదను సృష్టించాలా, ఉండే సంపదను 80,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో
వక్ఫ్ బోర్డుకు భూములు ఉన్నాయని చెప్పేసి అన్నిటినీ డిజిటలైజ్ చేసి ఈరోజు గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. దాని ద్వారానే 250 మంది పిల్లలకి కార్పొరేట్ విద్యని అందించాలనే ఉద్దేశంతో నిన్న తాలీమే హున్నర్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఆ తాలీమే హున్నర్ పథకానికి ఇప్పటికి 3 రోజులైతే ప్రారంభించి లాస్ట్ 12 రేపటి ఈ రోజు వరకు 6,000 మంది విద్యార్థులు ఆన్లైన్లోకి వచ్చేసారు. ఇప్పటి వరకు 7,000 మంది దాకా వచ్చేసారు. ఈ 7 మందిని నైపుణ్యత వైపు పంపించాలనే ఉద్దేశంతో 17వ తేదీ వాళ్ళకి పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళు మెరిట్స్ ప్రకారం వాళ్ళకి సీట్లు కేటాయించి అన్నము మరియు హాస్టల్ వసతి, బుక్స్ అన్నీ కూడా వక్ఫ్ బోర్డు ద్వారా ఫ్రీగా వాళ్ళకి కల్పించడం జరిగింది. వాళ్ళ యొక్క రాజకీయ, ఆర్థిక మరియు మెయిన్ విద్యాపరంగా ఒక కుటుంబంలో ఒక పిల్లడు కానీ ఒక స్థితికి వస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. కుటుంబం చుట్టూ ఉన్న కుటుంబాలు కూడా బాగుపడేదానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వినూతనమైన కార్యక్రమాలు, పిల్లలకు చదివించే కార్యక్రమాలు తేవడం అనేది ఈ వక్ఫ్ బోర్డు చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోద్ది. అదేవిధంగా మా వక్ఫ్ బోర్డు చైర్మన్ భారతదేశానికి కూడా ఆణిముత్యంలా నిలబడతానని తెలియజేసేదానికి మేమెంతో గర్విస్తున్నామని చెప్పి తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఛానల్ వాళ్ళందరికీ కూడా దండాలు పెడుతున్నాను. అందరికీ నమస్కారం. నెల్లూరు నగర మాజీ మేయర్ మరియు మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారి యొక్క జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని అర్నాథపురంలో ఆయన ఇంటివాస్ వద్ద ఈరోజు ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నెల్లూరు నగరం నుంచి మేము కూడా కార్యకర్తలు అందరూ కూడా ఆయన్ని శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాం. అబ్దుల్ అజీజ్ గారి గురించి చెప్పాలనుకుంటే ప్రత్యేకంగా అవినీతి రహితం కానీ ఒక నిర్మోహమాట కల్మషం లేని వ్యక్తిగా మనందరూ అభివృద్ధించవచ్చు. ఎందుకంటే ఏదైనా కూడా నిర్మోహమాటంగా ఒక కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఉన్నట్టు వివరించి చెప్పేదాంట్లో కానివ్వండి, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడంలో కానీ రాష్ట్రంలో మొట్టమొదటి ఏకైక వ్యక్తిగా కూడా అజీజ్ గారిని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం గుర్తింపు చెప్పుకోవాలనుకుంటే ఆయన నగర మేయర్గా పనిచేసినప్పుడు నెల్లూరు నగరంలోని 54 డివిజన్లని అభివృద్ధి పదవిలో అప్పటి మంత్రులు నారాయణ గారి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆయన తీసుకున్నటువంటి నగర కార్పొరేషన్ కొన్ని సంస్కరణలు ఈరోజు అభివృద్ధి పదవులు నడవడానికి తోడు చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్గా పదవి తీసుకున్నప్పటి నుంచి వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణతో పాటు ఈ విధంగా ముస్లిం మైనార్టీ వారికి సంబంధించినటువంటి పేద ప్రజలందరికీ కూడా ఏదో ఒక చేయాలి, ఆస్తుల సంరక్షణతో పాటు ఆ ఆదాయంతో ముస్లిం మైనార్టీ వర్గానికి కూడా ఏదో ఒకటి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పిల్లల్ని సుమారు 500 మంది పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకు పూర్తిగా ఉచితంగా ఈరోజు ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించే వాళ్ళందరికీ కూడా సుమారు ఒక్కొక్క పిల్లోడికి 2.5-3.5 లక్షలు ఈరోజు ఖర్చు చేసి వాళ్ళందరూ ఉన్నత స్థాయిలో, రాష్ట్రం కాదు దేశంలో కూడా ఉన్నత స్థాయిలో చేరుకోవాలని ఈరోజు పేద పిల్లలందరూ కూడా ఒక రాష్ట్ర స్థితిలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి సంస్థలు తీసుకురావడంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్గా తీసుకుంటే అంత ముందర కానీ రాబోయే తరాలకు ఎవరు తీసుకోపోరని చెప్పేసి ఆయన యొక్క తీసుకునే నిర్ణయం ముస్లిం ప్రజల తరపున అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ హిందూ నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయన రాజకీయంలో రాణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.